ప్రతి ఒక్కరి జీవితంలో వారి లైఫ్లో జరిగే సంఘటనలు వారి యొక్క పరిస్థితులను బట్టి వారి జీవితాన్ని మార్చేస్తుంది. అది మంచి అయినా అవ్వచ్చు లేదా చెడు అయినా అవ్వచ్చు. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ తన ఫ్యామిలీ వల్ల తన జీవితాన్ని మార్చేసింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ర్యాన్ కార్నర్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న అడల్ట్ ఫిల్మ్ స్టార్, గ్లామర్ మోడల్ అండ్ ఫ్యూచర్ డాన్సర్. ర్యాన్ కార్నర్ అసలు పేరు డీబోరా లీ హింకిల్. ర్యాన్ ఫిబ్రవరి 12, 1971 అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా అనాలో జన్మించారు. కొన్ని కారణాల వల్ల ఆమె 9 సంవత్సరాల వయసులో ఇడాహోకు వెళ్లి యెహోవా సాక్షిగా పెరిగారు. ర్యాన్ను వాళ్ళ ఇంటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఇదే తన లైఫ్ని మార్చింది. ఆమెకు చిన్న వయసులోనే మ్యారేజ్ అనేది చేశారు. తనకి 18 ఏళ్ల వయసులో మ్యారేజ్ చేశారు. తనకి 18 ఇయర్స్ వరకు కూడా డేటింగ్, అడల్ట్ ఫిల్మ్స్ అంటే కూడా తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంత పద్ధతిగా స్ట్రిక్ట్గా పెంచారు. కానీ మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కే తన హస్బెండ్కి డైవర్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే లైఫ్లో ఎవరైనా డైవర్స్ అనేది ఒకసారి, ఇంకా అనుకుంటే 2 సార్లు ఇస్తారు. కానీ ర్యాన్ మాత్రం 5 సార్లు డైవర్స్ ఇచ్చింది. ఎవ్రీ 2 ఇయర్స్కి పెళ్లి చేసుకోవడం, అలాగే డైవర్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ర్యాన్ తన ఇల్లు, తన తల్లిదండ్రుల నుండి, బట్టల నుండి విడిపోవడం వలన బతకాలంటే ఏదో జాబ్ చేయాలి కాబట్టి తను ఫ్యూచర్ డాన్సర్గా జెంటిల్మెన్స్ క్లబ్లో కెరీర్ని స్టార్ట్ చేసింది. అండ్ అలాగే ర్యాన్ మ్యానిక్యూరిస్ట్గా కూడా వర్క్ చేశారు. తన ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసి మనీ సంపాదించడం స్టార్ట్ చేసింది. మనీ అయితే వస్తున్నాయి, కానీ తను ఇంకా బెటర్ లైఫ్ కావాలని చెప్పి పోన్లోకి వచ్చేసింది. ఆమె ఫ్యూచర్ డాన్సర్ నుండి 1999లో పోర్న్ ఇండస్ట్రీ కనెక్షన్తో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ద్వారా పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుండి స్ట్రిక్ట్గా పెరగడం వలన పోర్న్ ఇండస్ట్రీ తన రెస్ట్రిక్టివ్ బ్యాక్గ్రౌండ్ నుండి వైదొలగడానికి అండ్ ఆమె యొక్క లైంగికతపై కాన్ఫిడెన్స్ ఇచ్చిందని తను అభిప్రాయపడింది. తనకి పోర్న్ ఇండస్ట్రీ నచ్చింది ఏంటంటే అందరి జాబ్ లాగా ఇది 9 to 5 లాంటి జాబ్ కాదు. సో అలాంటి జాబ్ తనకి ఇష్టం లేదు. తను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా ఇష్టపడింది. ఆమె 10 ఏళ్లలో 5 సార్లు మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకోవడం, డైవర్స్ ఇవ్వడం, ఇవన్నీ కాదు, ఒక్క సినిమాని ఎన్నిసార్లు చూస్తాం అనిపించి అందుకే 5 సార్లు డైవర్స్ తీసుకొని ఇక మ్యారేజెస్, డైవర్స్ మన వల్ల కాదు అని చెప్పి పోర్న్ ఇండస్ట్రీ బెటర్ అని అనిపించింది. జస్ట్ ఫన్గా అన్నాను అంతే. ర్యాన్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. తన అడల్ట్ ఫిల్మ్ స్టారే కాకుండా ఒక యాక్టర్ కూడా. ర్యాన్ స్పానిష్ భాషలో 5 సినిమాలు చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. దాదాపు పోర్న్ స్టార్స్ అందరికీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉంటాయి. బట్ ర్యాన్ మాత్రం నో స్మోకింగ్, నో డ్రింకింగ్. 2006లో అడల్ట్ ఫిల్మ్ చేయడం ఆపేశారు. తను 7 ఏళ్లు పోర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేశాక కొంత గ్యాప్ అనేది తీసుకున్నారు. దానికి కూడా ఒక కారణం అంటూ ఉంది. లైఫ్లో ఇదే తన జీవితం అని అనుకోలేదు. తనలో ఉన్న మరో టాలెంట్ని కూడా అందరికీ తెలియజేయాలి అని అనుకుంది. ఈ టైంలో పాడడం, మ్యూజిక్ రైటింగ్ అనేది నేర్చుకున్నారు. ఈ టైంలో ర్యాన్ తన సొంత ఆల్బమ్ బ్యాడ్ యాపిల్ మరియు 3 మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేశారు. ఈ ఆల్బంలో తన యొక్క అడల్ట్ ఫిల్మ్ జర్నీ మరియు భావనలను తెలియజేసింది. తన యొక్క భావనను మ్యూజిక్ ద్వారా వినిపించింది. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మళ్ళీ రావద్దని అనుకుంది. కానీ 2015లో తిరిగి పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చారు. బికాస్ ఆఫ్ తన ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోవర్స్ యొక్క రిక్వెస్ట్తో. 2015లో చేసిన ఎవిల్ ఏంజల్ DVD లెక్స్ టర్న్స్ ఎవిల్ 2016 ఏవిన్ అవార్డులో బెస్ట్ ఇంట్రాసియల్ మూవీగా నామినేట్ అయ్యింది. ఆమె మిల్ఫ్, కరేజ్ మూవీస్లో చాలా వరకు నటించింది. దాదాపు 250కి పైగా సీన్స్లో నటించింది. ఆమె చాలా అవార్డ్స్కి నామినేట్ అయ్యారు, కానీ బట్ ఆమె గెలుచుకున్న అవార్డ్స్ మాత్రం 2001లో నైట్ మూవ్స్ అవార్డు విన్నర్, బెస్ట్ స్టార్లెట్ ఎడిటర్ చాయిస్. 2005 ఏవియన్ అవార్డు విన్నర్, టాప్ 10 బిచ్ ఇన్ ఆల్ గర్ల్ SCX సీన్. 2016లో XCRCO అవార్డు విన్నర్, బెస్ట్ కమ్బ్యాక్. ర్యాన్ కార్నర్ పర్ ఇయర్ $6 మిలియన్ వరకు సంపాదిస్తుంది. ర్యాన్ కార్నర్కి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు డైలాన్ ఫినిక్స్. తన తల్లి అడల్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుందని తనకి తెలీదు. ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు తన క్లాస్మేట్ ఒక అబ్బాయి తన మదర్ యొక్క హార్డ్ కోడ్ వీడియోని చూపించాడు. అప్పుడు తనకి ఈ నిజం అనేది తెలిసింది. ఈ విషయం తెలిసాక డైలాన్ చాలా బాధపడి ఏడ్చేసింది. బట్ ఇక్కడ తనకి ఇలాంటిది చూశాక మొదట భయం వేసింది, కానీ తర్వాత అదే క్యూరియాసిటీని పెంచింది.
తను కూడా ఫ్యూచర్లో అడల్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇదే విషయాన్ని వాళ్ళ మదర్కి చెప్పింది. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె మదర్ ఒకే మాట చెప్పింది, ఇది ఒక లైఫ్ లాంగ్ డెసిషన్, ఇది ఒక టాటూ లాంటిది, ఒక్కసారి చేసిన తర్వాత దీన్ని నువ్వు తొలగించలేవు అని. బట్ డైలాన్ చాలా మొండి రకమైన మెంటాలిటీ. సో తను అడల్ట్ ఫిల్మ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రెజెంట్ ఇద్దరు కూడా అడల్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇద్దరు కలిసి కూడా సీన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటివి పోర్న్ ఇండస్ట్రీలో కామన్గా జరుగుతూనే ఉంటాయి. సో ఇది తన యొక్క లైఫ్ స్టోరీ. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. బట్ నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.